వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఈరోజు మనము చాలా సింపుల్గా హెల్దీగా క్రిస్పీ రైస్ పేపర్డ్ ఎగ్ ర్యాప్స్ ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక 4 ఆనియన్స్ తీసుకుని ఇలా మూన్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకుని ఈ ఆనియన్స్ అంతా అందులో వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనము వేయించేసుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్లో అయిపోవాలి. అందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్ వేసుకుని కలిపేసుకోవడమే. సో ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఒక 3 ఎగ్స్ తీసుకుని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇది కట్టర్ లేకపోతే చాక్తో అయినా సరే ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ పోసుకుని నేను రైస్ పేపర్ యూస్ చేస్తున్నానండి, ఎటువంటి డవ్ యూస్ చేయట్లేదు ర్యాపింగ్ కోసము. ఇది వాటర్లో అటు ఒక 15 సెకండ్స్ ఇటు ఒక 15 సెకండ్స్ ఉంచాలి, అప్పుడు కొద్దిగా ఇది మెత్తగా అవుతుంది. ఇది ఒక ప్లేట్లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఎగ్ స్లైస్ తీసుకుని దాని మీద మన క్యారమలైజ్డ్ ఆనియన్ ఉంది కదండి, ఆ ఆనియన్ పెట్టుకుని పైన ఇంకొక ఎగ్ పెట్టేసుకుని ర్యాప్ చేసేసుకోవడమే. ఇది చాలా సాఫ్ట్గా అండ్ స్టిక్కీగా ఉందండి, బాగా జిగురుగా ఉంది, రైస్ పేపర్ కదా. సో ఇలా ర్యాప్ చేసేసుకోవడము. రిమైనింగ్ కూడా ఇలా ర్యాప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. రైస్ పేపర్స్ స్విగ్గీ, జొమాటోలో, ఇన్స్టామార్ట్స్లో ఎక్కడైనా దొరికేస్తున్నాయండి, అమెజాన్ ఫ్రెష్లో. ఎవరైతే లైట్గా తిందాం అనుకుంటున్నారో, హెల్దీగా లైట్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో, సో మైదా ఆర్ చపాతీ పిండి కూడా ఎక్కువైపోతుంది అని అనుకుంటారో వాళ్ళు ఇలాంటి రైస్ పేపర్స్ యూస్ చేయొచ్చు. కానీ ఇది చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా లైట్గా ఉంది. సో అంతా ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని. ఇది ప్యాన్ పైన ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకున్న తర్వాత అటు ఇటుగా కొద్దిగా క్రిస్పీ అయ్యేలాగా ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై లాంటివి ఏం అవసరం లేదు, చాలా టేస్టీగా ఉందండి. అంతే, అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, జస్ట్ 10 మినిట్స్లో రెడీ అయ్యి ఈ క్రిస్పీ హెల్దీ ప్రోటీన్ రిచ్ క్యారమలైజ్డ్ ఆనియన్ ఎగ్ ర్యాప్స్. అది కూడా జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో బ్రేక్ఫాస్ట్గా, స్నాక్గా, డిన్నర్లా కూడా తీసుకోవచ్చండి హెల్దీ వెయిట్ లాస్లో. సో నచ్చితే కనుక ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటివి ఎన్నో రెసిపీస్ కావాలంటే మీరు మన ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ప్లీజ్ లైక్ అండ్ షేర్.